పతి కోసం భారతి రంగంలోకి దిగుతున్నారు. పార్టీ గెలుపు కోసం రాష్ట్రమంతా జగన్ తిరుగుతుంటే ఆయన్ని గెలిపించుకునే బాధ్యతను భారతి భుజానికి ఎత్తుకోబోతున్నారు. పులివెందుల నియోజకవర్గంలో పార్టీని నడిపించేందుకు భారతి సిద్ధమయ్యారు. ఈ నెల 22న జగన్ నామినేషన్ వేయనున్నారు. అప్పటి నుంచి భారతి పులివెందుల్లోనే ఉంటూ ప్రచార బాధ్యతల్ని స్వీకరించనున్నారు. భర్త విజయం కోసం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనుంది వైఎస్ భారతి. ఈ నెల 22వ తారీఖున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల నామినేషన్ దాఖలు చేయనున్నారు. 21వ తేదీన కుటుంబ సభ్యులతో విజయవాడ నుంచి పులివెందులకు చేరుకుంటారు. పులివెందులకు వచ్చినటువంటి తరువాత అంటే ఎన్నికల నామినేషన్ జరిగినప్పటి నుంచి కూడా వైఎస్ భారతి కడపలోనే మకాం వేసి భర్త విజయం కోసం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించున్నారు. ప్రధానంగా పులివెందుల నియోజకవర్గంతో పాటు కడప పార్లమెంట్ అంతా కూడా ఆమె పర్యటించేలా ఇప్పటికే వైసీపీ శ్రేణులని కూడా ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నాయి. గత ఎన్నికల్లో ఏ విధంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారో అదే తీరులో అందుకు ఇంకా భిన్నమైనటువంటి తీరులో ఎన్నికల ప్రచారం నిర్వహించాలి అనే దానికోసం కొన్ని ప్రత్యేక టీంలు సైతం ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలి, ఏ సభలను ఉద్దేశించి మాట్లాడాలి అనేటువంటి ఒక వ్యూహ రచన సైతం ఇక్కడ జరుగుతూ వస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలలో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఆయన యొక్క గెలుపును తన భుజస్కంధాలపై వేసుకొని పులివెందుల్లో ఆమె పర్యటించడానికి ముమ్మరంగా అంటే గ్రామానికి పర్యటించే విధంగా ఒక ప్రణాళిక సైతం ఇక్కడ సిద్ధమవుతోంది. అంటే ప్రధానంగా కడప జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో కూడా ఆమె పర్యటన ఉండేలా కూడా వైసీపీ శ్రేణులు ఒక వ్యూహరచన చేస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఆమె జమ్మలమడుగు కావచ్చు, కడప, అదేవిధంగా కమలాపురం మరియు పులివెందుల నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేస్తూ వచ్చారు. ఈసారి కూడా అదే స్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలి అన్నటువంటిది వైసీపీ నేతలు ఒక వ్యూహరచన చేస్తూ వస్తున్నారు. కాకపోతే ప్రధానంగా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అయినటువంటి పులివెందులపైన ఆమె కాన్సన్ట్రేషన్ చేయబోతున్నారు. ఎందుకంటే పులివెందులో వివిధ స్థాయి నేతలతోనూ మండల స్థాయి నేతలతోనూ సమావేశాలు అవుతూ ఆ ఎన్నికల ప్రచార స్థలాన్ని సైతం ఆమె పర్యవేక్షించున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన పర్యటన వివరాలను సైతం పులివెందుల నుంచే వైఎస్ భారతి పర్యవేక్షించున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి పర్యటన ఎలా జరుగుతుంది, తర్వాత పులివెందులలో ప్రచార పర్వం ఎలా జరుగుతుంది అన్న పూర్తి విషయాలన్నింటినీ కూడా ఆమె పులివెందుల కేంద్రంగానే చేసుకుని ఈ యొక్క ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ మొదలైన తర్వాత దాదాపు 5 రోజుల తర్వాత ముఖ్యమంత్రి పులివెందులలో నామినేషన్ దాఖలు చేస్తారు. ఆ రోజు నుంచి కూడా ఆమె కీలకంగా ఈ యొక్క ఎన్నికల ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల ప్రచారం అన్ని నియోజకవర్గాలు ప్రారంభమైనప్పటికీ పులివెందులలో అయితే కాస్త నిమ్మలంగా జరుగుతుందని చెప్పవచ్చు. స్వయంగా తానే దగ్గరుండి ఈ యొక్క ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షించడంతో పాటు తానే ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకోసం ఈ నెల 21వ తేదీన భర్తతో కలిసి ఆమె పులివెందులకు రానున్నారు. కెమెరామ్యాన్ చందుతో రమేష్, ఎన్టీవీ, కడప.